జయం వర్షం సినిమాలో ప్రతినాయకుడిగా చేసిన గోపీచంద్ వెంటనే కథానాయకుడిగా మారి యజ్ఞం సినిమాతో సూపర్ హిట్ అందుకోవడం జరిగింది. మరి ఆ సినిమాతో ఇతను 100కి 100% మార్కులు దక్కించుకోవడంతో మళ్ళీ వెనక్కి తిరిగే అవకాశం లేకుండా పోయింది. బిజియెస్ట్ స్టార్గా, మ్యాచ్ స్టార్గా అభిమానులను సంపాదించుకుంటూ హిట్ మీద హిట్ కొడుతూ ముందుకు సాగిపోయాడు. అలా గోపీచంద్ కెరీర్కి టర్నింగ్ పాయింట్ లాంటి యజ్ఞం మూవీకి పోటీగా వచ్చినవి ఏంటి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా దీని గురించి కొంచెం చెప్పాలంటే, యజ్ఞం సినిమాకి డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి ఫ్యాక్షన్ గొడవల మధ్య నలిగిపోయే ఓ యువకుడు ఎలా తెలివిగా తన ప్రేమను గెలిపించుకుంటూనే ఆ ఫ్యాక్షన్ లీడర్ల తలలు తీశాడు అన్నది సుమన్ శెట్టి ధర్మవరంలో కామెడీలతో ఆకట్టుకుంటూ ముందుకు తీసుకువెళ్లారు. 2004 జూలై 2న వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ 2 నంది అవార్డులను సైతం గెలుచుకుంది. 4.5 కోట్లతో తెరకెక్కించిన ఈ మూవీ ఏకంగా 9 కోట్ల పైన షేర్ రాబట్టి డబుల్ ప్రాఫిట్ అందుకుంది. పోకూరి బాబురావు నిర్మాత, గోపీచంద్ సరసన హీరోయిన్ మూన్ బెనర్జీ చక్కగా కుదిరిపోయింది. మణిశర్మ సాంగ్స్ తొంగి తొంగి చూడమకు చందమామ కానీ, చిన్నినాటి చిలికడి కానీ ఆల్బమ్కి హైలైట్. అలాంటి ఈ మూవీకి ఇక పోటీగా వచ్చిన వేండ చూస్తే, యజ్ఞం సినిమా 2004 జూలై 2న రిలీజ్ అవ్వగా దీనికి వారం ముందుగా శర్వానంద్ నటించిన 5వ తారీఖు అనే సినిమా వచ్చింది జూన్ 25న. ఈ లవ్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం క్లిక్ అవ్వలేదు, పరాజయాన్ని చూసింది. ఇంకో మూవీ ఎక్స్ట్రా, ఇది కూడా వారం గ్యాప్తో జూన్ 25నే వచ్చింది. సంతోష్ పవన్, వడ్డే నవీన్ నటించిన రొమాంటిక్ లవ్ డ్రామా. యూత్ని విపరీతంగా ఆకట్టుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్గా నిలిచింది. 6 కేంద్రాల్లో 100 డేస్ ఆడి లాభాల్ని రాబట్టింది. దీనికి డైరెక్టర్ కె వీరు. ఇక మరో మూవీ సాయి కుమార్ హీరోగా నటించిన యాక్షన్ ఫిల్మ్ లక్ష్మీ గణేష్. థ్రిల్లర్ మంజు. దీనికి డైరెక్టర్ కన్నడ డబ్బింగ్ ఫిల్మ్, తెలుగులో అంతగా క్లిక్ అవ్వలేదు, ఇది వారం గ్యాప్తో వచ్చింది. ఇక మరో మూవీ ఎంఎస్ నారాయణ తనయుడు విక్రమ్ నటించిన లవ్ యాక్షన్ డ్రామా కొడుకు. ఇది యజ్ఞానికి వారం ముందుగా వచ్చింది, అయితే ఇది పరాజయాన్ని చూసింది. దీనికి డైరెక్టర్ ఎంఎస్ నారాయణ. ఇంకా తారక రత్న నటించిన భద్రాద్రి రాముడు కూడా అప్పుడే వచ్చింది. సురేష్ కృష్ణ డైరెక్షన్లో వచ్చిన లవ్ డ్రామా. స్టోరీ పరంగా ఇది కొంత బాగున్నా ఆశించిన ఫలితాన్ని ఇవ్వక తారక్కి నిరాశనే మిగిల్చింది. ఇక యజ్ఞం మూవీకి 2 వారాల ముందుగా వచ్చిన సూపర్ హిట్ మూవీ అందరూ దొంగలే. ప్రభుదేవ, రాజేంద్ర ప్రసాద్, కిరణ్ రాథోడ్, బ్రహ్మానందం ఇలా కామెడీయే ప్రధానంగా సాగే సస్పెన్స్ డ్రామాగా వచ్చి ఆడియన్స్ మెప్పు పొందింది. దీనికి డైరెక్టర్ నిధి ప్రసాద్. ఇంకా యజ్ఞం మూవీ వచ్చిన వారంకి మీరా జాస్మిన్, శ్రీరామ్ జంటగా నటించిన మూవీ అగ్నిపుత్రుడు వచ్చింది, తమిళ డబ్బింగ్, ఇది పరాజయాన్ని చూసింది. దీనిలాగే జూలై 9న యజ్ఞానికి వారం తర్వాత పోటీగా వచ్చింది శ్రీహరి నటించిన కేడీ నెంబర్ 1. ఇది బిలో యావరేజ్ గడింది. యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్తో కొంతమేర మాత్రమే ఆకట్టుకుంది. ఇంకా 2 వారాల గ్యాప్తో కృష్ణ నటించిన శాంతి సందేశం మూవీ వచ్చి పరాజయాన్ని మిగిల్చింది. ఇంకా అలాగే 2 వారాల గ్యాప్తోనే మరో మూవీ శివాజీ, మీరా జాస్మిన్ నటించిన అమ్మాయి బాగుంది మూవీ రిలీజ్ అయింది. మంచి ఫ్యామిలీ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది. హీరోయిన్ ఇందులో డబుల్ రోల్. ఇంకా హరికృష్ణ నటించిన స్వామి కూడా రిలీజ్ అయి పరాజయాన్ని చూడాల్సి వచ్చింది. ఇలా యజ్ఞ మూవీకి పోటీగా తక్కువ గ్యాప్తో వచ్చిన ఈ చిత్రంలో ఎక్స్ట్రా, అందరూ దొంగలే మినహా మరేవీ నిలదొక్కుకోలేదు. ఇంకా అదే నెలలో శ్రీయాంజనేయం అనే మరో సినిమా వచ్చి యావరేజ్గా మాత్రం నిలిచింది. మనం తెలుసుకున్నారు కదా. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దయచేసి మా తెలుగు నాటోడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.